ఇప్పుడు జనాభా చూసుకోండి 140 కోట్లు పెళ్ళైనంటే పిల్లలకి వెళ్ళిపోతున్నారు. పిల్లలకి వెళ్ళిపోయి జనాభా పెంచుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా తర్వాత ఏముంటుంది? పిల్లలు పుట్టేసాక నువ్వే ఆటలు ఆడుతావు, నువ్వే ఎంజాయ్ చేస్తావు. ప్రతి ఒక్కరు విదేశాల్లో డేటింగ్ అని ఉంటుంది. ఆ పెళ్ళైన ఒక 2-3 సంవత్సరాల వరకు హనీమూన్లు కానీ తిరిగి ఎంజాయ్ చేయమని అలా కాదు. పెళ్ళైనంటే మంచం ఎక్కిడు, 2 పిల్లలు కనీయడం, ఆ తర్వాత బరువు బాధ్యతలు, ఎల్ఐసి పాలసీలు, ఉల్లిపాయలు, టమాటాలు, అసలు దరిద్ర కొట్టే జీవితం. 140 కోట్ల జనాభా. ఇంకా జనాభా నియంత్రణ లేకపోతే ఏమవుతుందో తెలుసా? కొన్ని రోజులు అయితే 200 కోట్ల జనాభా అవుతుంది. ఏమవుతుందో తెలుసు? నువ్వు రోడ్డు మీద నుంచి వెళ్తే ముక్కులో పొక్కులు లాగి తినేస్తారు. అంత దరిద్రం అయిపోతుంది మన దేశ పరిస్థితి. చెప్తున్నాను, మార్క్ మై వర్డ్స్, నేను చెప్తున్నాను. ప్రపంచం అంతా తిరిగి నేను నేర్చుకున్నది ఇంత ఉందబ్బా. మన దేశ జనాభా ప్రకారం, మన దేశ వైశాల్యం, మన వనరుల ప్రకారం మన దేశంలో ఉండాల్సింది 20 కోట్లే. కానీ మనం 140 కోట్లు చేసాం. రేపు 200 కోట్లు చేసేస్తాం. 200 కోట్లు అంటే 2 బిలియన్ జనాభా అంటే చచ్చిపోతాం. అయ్యా అవకాశాలు లేక ఎవరా మీరంతా అని అంటాం. జనాభా నియంత్రణ ఉండాలి, సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం ఉండాలి, చాలా ఉండాలి. దేశంలో సంస్కరణలు రావాలి. ఎవరు గవర్నమెంట్ పట్టించుకోడు. ఎందుకంటే గవర్నమెంట్కి ఓటు బ్యాంక్ కావాలి. ఎంత దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే అంత ఓటింగ్ అవుతుంది. గవర్నమెంట్ ఎందుకంటే 5 సంవత్సరాలే కదా. ఇప్పుడు చైనా లాంటి గవర్నమెంట్లు అంటే 20 సంవత్సరాల గురించి ఆలోచిస్తాయి. మన గవర్నమెంట్ 5 సంవత్సరాలు అయిపోతే చాలు, ఇంకో 5 సంవత్సరాల కోసం ఎలాగొకలా చేద్దామని ఉంటుంది. సో గవర్నమెంట్ దీనికి సంబంధం లేదు. ప్రజల అవగాహన ఉండాలి.